తల్లి, మనం సంకీర్తన ఫినిష్ చేశాం కదా తల్లి. అవలేదా? రెండు చరణాలు అమ్మగారు. నమస్కారం గారు. నమస్తే తల్లి. 2 చరణాలు ఫినిష్ అయినాయా? కొత్త కీర్తన చెప్పాలేమో అనుకుంటా. చెప్పండి అమ్మగారు. ఇంకొకటి, మనకి టైం మారింది అమ్మగారు. ఇక్కడ మాకు ఈఎస్టీ టైం ప్రకారం ఇప్పుడు 10 గంటలకు మొదలవుతుంది మన క్లాసు. యాక్చువల్గా 9. సో మీకు ఒకవేళ మాకు 9 ఉంటే మీకు 6:30 అవుద్ది అనుకుంటా అమ్మగారు క్లాస్కి. మరి చెప్పారా నాకు మీరు? మీకు లాస్ట్ వీకే మారింది అమ్మగారు, అందుకే చెప్పలా. అందుకనే నెక్స్ట్ వీక్ నుంచి మీరు అంటే మీకు కుదురుతుందా అమ్మగారు? అది ఒకసారి నో ప్రాబ్లం అమ్మ, ఏం పర్లా. మనం మీ టైం మారిపోతుంది కాబట్టి మనం చేయగలిగింది కూడా ఏం లేదు కదమ్మా. మీరు మళ్ళా 11 గంటలంటే మళ్ళీ నెక్స్ట్ డే పని చేసుకోవద్దు. మరి నేను మామూలుగానే 1.5 hour పైన తీసేసుకుంటున్నా కదమ్మా మీ క్లాసు. మరి 6:30కి మీకు కుదురుతుందో లేదో అందుకని. అలాగే. సో నెక్స్ట్ వీక్ నుంచి మనకి 6:30కి క్లాస్ ఉంటుంది, అంతే కదమ్మా? రైట్. అట్లా ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. లాస్ట్ చరణం అన్నారా అమ్మగారు? ఈడగు పెండ్లి లాస్ట్ చరణం చెప్పాలా? మంచి నిమిషం. ఓహో, ఇంకా కంప్లీట్ అవ్వలేదా సంకీర్తన? అయిపోయింది అని కొత్త కీర్తన తీసి పెట్టా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. ఫస్ట్ చరణం సెకండ్ చరణం పాడేస్తానంటే థర్డ్ చరణం చెప్పేస్తా. రైట్? హరిణి తల్లి పాడము. ఫస్ట్ చరణం పాడు. మచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. మోహించి కాదు, ముచ్చట కృష్ణుడు మోహించి. ముచ్చట కృష్ణుడు మోహించి కాదమ్మా, మోహించి అంటున్నావు కదా. కాదు, ముచ్చట కృష్ణుడు మోహించి. నొక్కు, బాగుంటుంది. మోహించి పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. మోహించి కాదు. మోహిన్ గ్లైడ్ అవ్వు. మోహించి కొంచెం
ఇంకొంచెం వినమ్మా ఆ చోట. మోహించి. మోహించి అని విసిరేస్తున్నావు, విసరమాక. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. మోహించి మోహించి వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. ఈడగు కానరుగా కానరుగా. ఆ లాస్ట్ లైన్ లో కానరు కాకుండా కానరు రూగా రూగా కానరుగా. అదే కానరుగా ఫస్ట్ టైం. కానరుగా. సెకండ్ టైం కానరుగా కానరుగా. కానరుగా రూగా కానరుగా. అదే అనుగా. ఆ గ్లైడ్. అదే పర్లేదు ట్రై చేద్దాం. సెకండ్ చేయడం మాధవమ్మ. సెకండ్ చరణం అవునండి. ముత్తెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలియురమునను. ముత్తెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలియురమునను. చిత్తరువు వ్రాసి చెలగి వచ్చెనొళ జొత్తు మానీటు తూపరుగా. చిత్తరువు వ్రాసి చెలగి వచ్చెనొళ జొత్తు మానీటు చూపరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరు చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. అది 1.5 టైం, 2 టైమ్స్ కాదు. అది 1.5. అది కానరుగా కానరుగా ఆ రూ నొక్కడంలో కొంచెం సొబగుంది. అది కొంచెం జాగ్రత్తగా కీన్గా వినండి అమ్మా. రైట్ శిల్పమ్మ. తల్లి చెప్పమ్మా హరిణి. అమ్మా అక్క ఆ కానరుగా ఒక్కసారి స్వరం చెప్పగలుగుతారమ్మా? కానరుగా నిస నిరిసా. ఓకే, కానరుగా నిస రిస రిస నిప నిస రిస నిప నిస నిస రిస నిస రిస రిస నిప. ఇది ప్రాక్టీస్. శిల్పం ఫస్ట్ అమ్మా. సెకండ్ వర్డ్ నీకు ఫస్ట్ వచ్చిందని తెలుసు నాకు. ముత్తెపు ముంగిట ఉదిత నడువగా ఉత్తముడే చెలి ఉరమునను. ముత్తెపు ముంగిట ఉదిత నడువగా ఉత్తముడే చెలి ఉరమునను. చిత్తరువు రాసి చెలగి వచ్చెనొల జొత్తు మాని ఇటు చూపరుగా. చిత్తరువు రాసి చెలగి వచ్చినొల జొత్తు మాని ఇటు చూపరుగా. ఏడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. వెరీ గుడ్ తల్లి. ఆ చివరిని కొంచెం చూసుకో. ఆమె మన జొత్తు మానీటు చూపరుగా. జొత్తు మానీటు చూపరు. అది బాగానే ఉంది. సెకండ్ టైం పాడినప్పుడు
జొత్తుమాలి ఇటు చూపరుగా. ఎక్కువ నొక్కేస్తున్నారు. చూపరు అని అంటున్నారు అవుతుంది. చూపరు చూపరుగా. చూపరుగా. కాదు శిల్పమ్మ, తెలుస్తుంది కదా నీకు? Yeah. ప్రాక్టీస్ చేస్తా. చూపరు అంటారు, చూపరు. చూపరు. అంతే. నిసరిస చూపరు. గా. అదే ఎక్కువ నొక్కితే సూపరుగా. సూపరుగా. చూపరుగా. ఇంకా నొక్కుతున్నావు. ప్రాక్టీస్ రైట్. చేస్తుంది. ఆ సెన్స్ చేస్తే చాలా వచ్చేస్తుందమ్మా కరెక్ట్ గా. అమ్మా సౌమ్యమ్మా. నమస్తే అమ్మ. నమస్తే బంగారం. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. పచ్చిక పైన పైన బయళ్ళ పైన 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 పచ్చిక బయళ్ళ పడతియాడగా ముచ్చట కృష్ణుడు మోహించి. పచ్చిక బయళ్ళ పడతియాడగా ముచ్చట కృష్ణుడు మోహించి. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. గుడ్ తల్లి. కొంచెం వర్క్ చేసి ఉంటే వచ్చేది, వర్క్ చేయలా. వింటున్నా అమ్మా, కానీ అది మిస్ అవుతుంది. రావట్లేదా? ఆ 2 లైన్స్ పాడు, లాస్ట్ 2 లైన్స్ పాడు. వెచ్చపు పైన పైన వెచ్చపు పూదండ. వెచ్చపు పూదండ. కంటిన్యూ. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. కానరుగా. ఫస్ట్ పాడు. కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. అది 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 దాని మీద వర్క్ చేయాలి అమ్మా. సుధీర్ బాబు ట్రై చేయనన్నా, ఫస్ట్ ట్రై చేయి. ఓకే. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. పచ్చిక బయళ్ళు పడతియాడగా ముచ్చట కృష్ణుడు మోహించి. పచ్చిక బయళ్ళు పడతియాడగా ముచ్చట కృష్ణుడు మోహించి. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చులనాతని కానరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి చేడెలాల ఇది చెప్పరుగా. గుడ్ ట్రై నన్న, గుడ్ ట్రై. ఏది తల్లి ఎక్కడా? వర్క్ లో ఉందమ్మా, నైట్ షిఫ్ట్ ఈరోజు. అయ్యో. ఫ్యూ డేస్ నుంచి అంతే నైట్ షిఫ్ట్ వేశారు. సో నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేస్తామా. రైట్. లాస్ట్ ఏమైనా చూద్దానన్నా? అట్లాగే నాన్న, అట్లాగే. నో, ఐ డోంట్ వాంట్ టు మిస్ హర్. మీరు నన్ను మిస్ అవ్వడం కాదు, నేను మిమ్మల్ని మిస్ అవ్వకూడదు.
తను బాగా ఫీల్ అవుతుంది మిస్ అవుతున్నానని. బట్ అవునమ్మా, ప్రాక్టీస్ అవును. చేస్తుంది. I know. డైలీ ప్రాక్టీస్ చేస్తుంది ఆన్‌లైన్ బికాస్ క్లాస్. ఆవిడ సిన్సియరిటీ తెలుసు కాబట్టి అడుగుతున్నది నన్ను. యాహ్! 7-7 షిఫ్ట్ అయిందమ్మా. ఈవినింగ్ అవును. 7కి వెళ్తే మార్నింగ్ 7కి అవునన్నా. వస్తది. ఐ అండర్‌స్టాండ్. అవునవునవును. బట్ మనం ఆల్రెడీ మనకిది ఉంది కాబట్టి, మిగతా ఏవైతే స్కెడ్యూల్స్ ఉంటాయో వాటినన్నిటిని కొంచెం బ్యాలెన్స్ చేసేసుకోండి. డోంట్ మిస్ దిస్ అన్నమాట. ఎప్పుడో మీకు ఆరోగ్యం బాగోకపోతే తప్ప. ఓకే? షూర్ అమ్మా. ఇప్పుడు మనకి టైం మారినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే, నాకు ముందుగానే తెలియజేయండి. చేస్తే ఇప్పుడు మళ్ళా 11 అయిందనుకోండి, మళ్ళా పాపం మీరు పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి వర్క్ చేసేవాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. ఆ! ఆ! అట్లా. ఒకవేళ అట్లా గాదు, ఇంకా ఎర్లీగా పెట్టుకుందాం అంటే నాకు 5 కైనా ఇబ్బందేం లేదు. మీరు వర్క్ నుంచి బయటికి రావాలి అంతే. కదా! ఆ! మీకు నాకు ఉన్న డిఫరెన్స్ అంటే టైమ్ ఒక్కటే ఫ్యాక్టర్. మిగతాదేం కాదు. సో, ఇఫ్ యూ కెన్ మేక్ మోర్ అంటే ఇంకా ఏదన్నా కొంచెం పాసిబిలిటీ ఏదైనా చేయగలుగుతారు అని అనుకుంటే, ఇంకా ఎర్లీగా పెట్టండి. నాకు ఇబ్బందేం లేదు. నేను 5 కనే లేచి మీకు క్లాస్ చెప్పగలను. నేను ఎట్టాగో 4కి లేస్తా. ఇబ్బందేం లేదు. ఏ తల్లి? ఆ! లాస్ట్ చేయడం. కొత్త చవికలో కుమ్మ నిలిచితే కొత్త చవికలో కుమ్మ నిలిచితే పొత్తుల తలబాలు ఓసినట పొత్తుల తలబాలు ఓసినట అదే కొత్త చవికలో కుమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసినట కొత్త చవికలో కుమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసినట కొత్త చవికలో కుమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసినట మీకు అక్షరాలు బాగా వచ్చు కాబట్టి గవ్వగా చెప్పేస్తున్నా తల్లి. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా ఏమన్నా? లేదుగా? ఆల్‌రైట్. కొత్త చవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసెనట. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచూ ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచూ హత్తి సతిగూడి పాడరుగా హత్తి సతిగూడి పాడరుగా ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతిగూడి పాడరుగా ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతిగూడి పాడరుగా అదే అమ్మా ఒకసారి చూడండి మొత్తం చూడడం. కొత్త చవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసెనట
ఇంకొకసారి. కొత్త చవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు మోసెనట. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతి గోడి పాడరుగా. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతి గోడి పాడరుగా. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతి గోడి పాడరుగా. అది తల్లి పర్వాలేదు, రికార్డ్ చేయి. కొత్త చవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు మోసెనట. కొత్త చవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు మోసెనట. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతి గోడి పాడరుగా. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతి గోడి పాడరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. మెల్లగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క రెండు లైన్స్, ఒక లైన్, 2 లైన్స్, 3 లైన్స్, అలా అలా ఇంక్రీజ్ చేస్తూ చేయండి. ఒకేసారి మొత్తం పాడేద్దాం అనుకోమాకండి. అది ఎలా ఉంటదంటే ఆ క్యూరియాసిటీతో లేదు, రావాల్సింది కూడా రాదు. అందుకనే నేను మీకు ఎప్పుడు చెప్తున్నా, యోగ సాధన కానీ సంగీతం కానీ ఓవర్ క్యూరియస్ గా కానీ అవసరంలా. యూ జస్ట్ పుట్ అ నైస్ సెన్స్. కొంచెం కామ్గా ఉండండి, నైస్ సెన్స్ పెట్టండి. దాని మీద వర్క్ చేయడానికి కావలసిన టైం స్పేస్ మీరు మీకు ఇచ్చుకోండి. హడావుడిగా చేస్తే 1-2 సార్లు చేయాల్సి వస్తుంది అండి. పీస్ఫుల్ గా చేస్తే ఒకేసారి చేస్తాం, అది స్టాండర్డ్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మీ పిల్లలకి చెప్పేటువంటి దాన్ని ఏమంటారు, డిసిప్లిన్ కూడా అంతే. మీరు చేసేదేదో స్టాండర్డ్ గా చేయండి. పద్దాకా రైట్ గా కూర్చో, రైట్ గా తిను, రైట్ గా కూర్చో, రైట్ గా తిను, రైట్ గా లిగు, ఇలా చెప్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి చికాకు పుడుతుంది. ఒకేసారి చెప్పాలా, వాడికి అది ముద్ర పడాలా. అది ఎలా చెప్పాలో మీరు వర్క్ చేయండి. వాళ్ళకేమి కాదు, అర్థమైందండి, వాళ్ళకేం తెలియదు. అది ఒక ఖాళీ అయిన ఒక పుస్తకం, అవునా? అది ఎవరికి తెలియదు. దాంట్లో రాసే వ్రాతయే స్టాండర్డ్, అవునా కదా? మీరు ఏం రాస్తున్నారన్నది ముఖ్యం. దాదాపుగా లైఫ్ అంతా ఏం తెలియకుండానే గడిచిపోద్ది, అవునా కదా? పిల్లలు తెలియకుండా పుట్టేస్తారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళు ఎట్ట పెంచాలో తెలియదు, న్యూక్లియర్ ఫ్యామిలీ కదా. జీవితాంతం అర్థం కానిది ఏదన్నా ఉంటే అది జీవితం, అంతే.
అంత మాత్రం కంగారు పడక్కర్లే. ఒక్కసారి మన లైఫ్‌లోకి మాస్టర్ ఎంటర్ అయితే ఏవండీ వీటన్నిటిని కూడా చక్కగా అలైన్ చేస్తారు. మనకుండే గొప్ప బ్లెస్సింగ్ ఏంటనంటే వాళ్ళు మన జీవితంలోకి రావడం. అంతే చాలు. ఆ తర్వాత ఏం జరుగుద్దో మనకనవసరం. అట్లని చెప్పి మీ జీవితంలో ముందు లేరంటే ముందు కూడా వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు తెలుస్తుంది? వచ్చిన తర్వాత తెలుస్తుంది. చూసారు? ఆ! మాస్టర్స్ వర్క్ ఎలా ఉంటదనంటే, అరే! మనకు ముందుగానే ఈ గురువు దొరుకుంటే బాగుండేదే అని అనిపిస్తది. దొరికిన తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే ఒక 10 ఏళ్ళు కనీసం సిన్సియర్‌గా టు బి సిన్సియర్ విత్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు కూడా ఈ సాధన మీకు మీరుగా కొంత సిన్సియారిటీని మీకు సెల్ఫ్‌గా ఉంటే బెటర్ అవుతదమ్మ. ఎవరి కోసమో అయితే మాత్రం బెటర్ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమి మీరు అంతకు మునుపు ఎన్నో సాధనలు చేసి ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. ఏమి ఇబ్బందేం కాదు. బట్ మీరు దాని పట్ల అంత అంకిత భావంతో సిన్సియారిటీగా మీరు పని చేసి ఉంటే ఎంతో కొంత డెవలప్‌మెంట్ వస్తది. ఒకవేళ గనక అట్ట చెయ్యలేదు అని అంటే డోంట్ బాదర్. నష్టమే లేదు. ఇప్పటి నుంచైనా చెయ్యండి. అంటే వృధా చెయ్యొద్దు. ఏది ఎట్లాగో పోతాం కదా అని ఏం చేయకుండా తిని నిద్రపోకుండా ఏదో ఒక మంచి పనిని అంటే మీకు ఉత్తరత్తర ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఎలాంటి ఎమోషన్స్‌కి గురైనా కూడా ఒక స్టాండర్డ్‌ని ఏర్పాటు చేసుకునేటువంటి మైండ్‌ని ఇప్పటి నుంచైనా మీరు ప్రాక్టీస్ చేయండి. అయిపోయిందేదో అయిపోయింది. అయిపోయిన దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు. దాన్ని తోడొద్దు. యోగ సాధకుడు ఎప్పుడూ కూడా అయిపోయిన దాని గురించి ఆలోచించడు. ఇప్పుడున్నటువంటి దాన్ని ఆలోచించి ఎంత బాగా చెయ్యాలో ఆలోచిస్తాడు. అంతవరకే మీరు ఆలోచించండి. ఏమి అంతకుముందు మనం పిల్లలకి ఇలా చెప్పలేకపోయినామే అని మీకు అనిపిస్తుంది. మీరు స్పెండ్ చేయలేకపోయామా అని అనిపిస్తది. మనం పొరపాటు చేశామే అని అనిపిస్తది. ఆ! కొన్ని పొరపాట్లు చేస్తాం. దే ఆర్ ఆల్ వెరీ నార్మల్ టు ఎవ్రీ మండేన్ మ్యాన్. బట్ వాట్ గుడ్ అండ్ వాట్ బెటర్ అండ్ వాట్ బెస్ట్ కదా! నెక్స్ట్ ఏం చేయగలిగితే ఎలా బాగుంటుందో అది ఆలోచిద్దాం. ఏమి వెనక్కి తిరిగి ఆలోచించొద్దు. గ్రామ్‌ఫోన్ రికార్డులు తిప్పొద్దు. లివ్ ఇన్ ది ప్రెజెంట్. హౌ బెస్ట్ అండ్ బెటర్ మీరు దాన్ని ప్రెజెంట్ చేయగలుగుతారో ఆలోచించండి. అర్థమైందండి? ఎందుకనంటే మ్యాన్స్ మైండ్ ఎలా ఉంటదనంటే తను నేర్చుకునే టీచింగ్స్‌ని అప్లికేషన్ కంటే కూడా తన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తనని డామినేట్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ ది సైకాలజీ. సైకలాజికల్ ప్రాబ్లమ్సే చాలా ఎక్కువ మనిషికి మామూలు ప్రాబ్లమ్స్ కంటే. అవి గనక తీసేస్తే మెల్లగా అసలు వాడి గుర్తొస్తాడు. ఎంత సిన్సియర్‌గా ఉండాలి, ఎంత పంక్చువల్‌గా ఉండాలి, లేదా ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎంత నిద్రపోవాలి ఇవన్నీ తెలుస్తాయి. బంగారు తల్లి పర్వాలా ఏం కాదు. బట్ మేక్ అ నైస్ సెన్స్. ఆ సెన్స్‌ని డెవలప్ చేసుకోవటానికి మాస్టర్ గారికి నమస్కారం పెట్టండి. మాస్టర్ గారు ఇది నాకు అర్థమయ్యేలాగా, ఇది నేను పాడగలిగేలాగా ఏ నన్ను బ్లెస్ చేయండి అని అడుగుతా ఉండాలన్నమాట. దట్ విల్ హ్యాపెన్. అంతకు మునుపు మీరు విన్న దానికంటే, అంతకు మునుపు మీరు చదివిన దానికంటే బెటర్‌గా అర్థం అవ్వడం మొదలైతాయి. అది తేడా. తల్లి సరస్వతి సూక్తం వెళ్ళిపోదాం ఒక్కసారి చెప్పేస్తే నెక్స్ట్ వీక్ నుంచి మనం చెప్పేసుకుందాం అమ్మా. నెక్స్ట్ క్లాస్‌లో మనకి ఈడొగు పెండ్లి వ్యాఖ్యానం ఉంటది. అమ్మా ఇది కూడా వ్యాఖ్యానం ఉంటది. సైమల్టేనియస్‌గా వెళ్ళిపోతా ఉంటాను. మీరు వింటా ఉండండి అంతే. తల్లి స్టార్ట్ చేద్దామమ్మా. మాధవి తల్లి స్టార్ట్ చేయమ్మా. గణపతి మంత్రం నుంచి స్టార్ట్ చేయి. ఓం గణానాన్త్వా అందరూ గణపతి చెప్పండి. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నూతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती
वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। इयमददात् रभसमृणच्युतम् दिवो दासं वज्रस्वाय दाशुषे या शश्वन्तमाचखादावसंफणिम् ताते दात्राणि तविषा सरस्वती इयं सुष्मेभिर्भिसखा इवारुजत् सानु गिरीणां तविषेभिरूर्मिभिः पारावतग्निमवसे सुवृत्तिभिः सरस्वती मा विवासे मधीतिभिः सरस्वती देवनिधो निबर्हय प्रजां विश्वस्य वृषयस्य मायिनः उत क्षितिभ्यो अवनीरविन्दो विषमेभ्यो अस्रवो वाजिनीवती। కంటిన్యూ మూడు చెప్పు. హరిణి తల్లి. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्र्यवतु यस्त्वा देवी सरस्वती उपब्रूते दनेहिते इन्द्रं न वृत्ततूर्ये त्वं देवी सरस्वत्यवा वाजेषु वाजिनी रदा पूषेव न सनिम्. సుధీర్ బాబు నెక్స్ట్ 3. యస్యా అనంతో అహృతస్తు ఏషా శరిష్ణు రన్నవః ఇంకొకటి ఉన్నది మధ్యలో. మాధవి తల్లి సెవెంత్ అమ్మా. సురేంద్ర గారు 7th చెప్పాలనుకుంటానండి మీరు కాదా? ఉతస్యానః సరస్వతీ ఘోరా హిరణ్యవర్తనిః వృత్రగ్నివస్టి సుష్టుతిం యస్యా అనంతో అహృతస్తు ఏషా శరిష్ణురర్ణవః అమచ్చరతి రోరువత్ సానో విశ్వా అతిద్విషః స్వశూరణ్య ఋతావరి అతన్న హేవా సూర్యః ఉత. మూడైంది బాబు. ఓకే. శిల్పమ్మ. उत नः प्रिया प्रियासु सप्तस्व साशुजुष्ट सरस्वती स्तोभ्याभूत आपपृषि पार्थिवानि उरुरजो अंतरिक्षं सरस्वती निदस्पातु त्रिसदस्ता सप्तधातु पंचजाता वर्धयन्ति वाजे वाजे हव्याभूत. శ్యామమ్మ. देवीं वाच मजनयन्त देवास्थां विश्वरूपा पशावो वदन्ति सा नो मन्द्रेश मूर्जं दुहानधेनुः वागस्मानुप सुष्टुतैतु चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्राह्मणाये मनीषिणः गृहात्रीनि निहिता नेगयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति.
उतत्वः पश्यन्न ददर्शवाचम् उतत्व शृण्वन्न शृणोति येनाम् उतो तस्मै तन्वं विस्रसे जायेव पत्युः उशती सुवासाः. ఇంకొంచెం అక్కడక్కడ అక్షరాలన్నీ చూసుకోవాలి కదమ్మా. తల్లి సౌజన్య తల్లి. अम्बितमे नदीतमे देवितमे सरस्वती अप्रशस्ता इव श्मसि प्रशस्तिम् अम्बनस्कृधी पावकानः सरस्वती वाजेभिर्वाजिनीवती यज्ञं वस्तु धिया वसुः आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजता गन्तु यज्ञं हवं देवी जुजुषाण घृताची षड्माग्नो वाचमुशति शृणोतु. ఓం శాంతి చెప్పుకోండి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకొంచెం బాగా నలపాలి పంటి కింద. కొంచెం ఒక ఈజ్ ఏమన్నా తెలుస్తుందా మీకు? స్వరం పోన్లే పక్కన పెడదాము. యూజువల్ గా అయితే స్వరంతో కూడానే కరెక్ట్ గా అనాలి. ముందు పదాన్ని బాగా నమిలేయండి. పదం వచ్చేస్తే మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. రికార్డు వినండి, ప్రాక్టీస్ చేయండి. ఏమి మీరు సొంతంగా గ్యాప్స్ ఇస్తున్నారు, ప్రతి వర్డ్ కి గ్యాప్ ఇస్తున్నారు. అక్కర్లా, నేను చెప్పాను చూడండి, దాంట్లో ఉంది మీకు. అట్లా చూసుకుని జాగ్రత్తగా అనండి. ఏమా ఏం లేదు, ఇట్ ఈస్ ఆల్ ఆన్ ది ప్రాక్టీస్ పార్ట్. అది మనం టైం తీసుకుని చేయాల్సి ఉంటుంది అంతే. రైట్. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం మొదలు పెట్టేద్దాం, వ్యాఖ్యానం మొదలు పెట్టుకుందాం. సో ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ ది మాస్టర్స్ కదా, మాస్టర్స్ వర్క్, మాస్టర్స్ దీన్ని ఎలాగ మనం చూడాలో ఒకసారి చూద్దాం. అంటే హైరార్కీ ఆఫ్ 7 మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్ అని 7 మాస్టర్స్ మనకి పని చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు సూర్యుల్లోంచి వచ్చేటువంటి 7 కిరణాలకి సంకేతంగా 7 మాస్టర్స్ అని చెప్తాం. వాళ్ళు ఎలా ఎలా పనిచేస్తారో, వాళ్ళ పేర్లు ఏమిటో తర్వాత చూద్దాం. అసలు ఏమిటో దాని గురించి చేద్దాం. మాస్టర్స్ గురించి చెప్పినప్పుడు మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ముందు అసలు ఎలాగా ఈ ఆత్మ తాలూకు విద్యని ఎలాగ బయటికి తీసుకొచ్చారో బ్లావెట్స్కీ అనేటువంటి ఒక రష్యన్ లేడీ సీక్రెట్ డాక్టర్న్ లో ఆవిడ మనకు చెప్పింది. ఆ మాస్టర్స్ అందరు ఎలా పని చేస్తూ ఉంటారు ఇప్పటికీ, వాళ్ళందరినీ కూడా ఎప్పుడు మనకు తెలిసింది అని అంటే ఆవిడ సీక్రెట్ డాక్టర్ వచ్చిన తర్వాత ఈ మాస్టర్స్ అందరూ మనకు పరిచయం అయ్యారు. ఏమి ఇప్పుడు ప్రపంచంలో ఏది ఇనానిమేట్ కాదు, ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం లేకుండా ఉండదు కదా, ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది. అన్ని ప్రాణంతో కూడుకున్నవే, అంటే లైఫ్ ఫోర్స్ ఉన్నటువంటివే. ప్రతి లైఫ్ ఫోర్స్ కి ఒక టైం సైకిల్, ఒక పీరియాడిసిటీ, దాని యొక్క జీవనాన్ని కొనసాగించటానికి అది నడుస్తూ ఉంటుంది. సో మానవ జాతి ముందుకు వెళ్ళటానికి పరమ గురువులు వాళ్ళ హయ్యర్ ప్రణాళికల్ని పరమ ప్రేమతో నడిపారు. ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని జరుగుతూ ఉంటుందో అప్పుడు నేను అల్లా వస్తానని చెప్పాడా కృష్ణుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అని చెప్పాడు. అలాగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతూ ఉంటుందో దాన్ని మళ్ళీ ఉద్ధరించడానికి, మళ్ళీ రిపేర్ చేయడానికి నేను ఈ భూమి మీదకి ఒక అంశగా దిగి వస్తాను అని చెప్పాడు. అంటే ఒక వెలుగుగా దిగి వస్తాను, అదే అవతారము అని చెప్తుంది.
ఆ అవతారాలుగా మనకి రామకృష్ణాద్యులు తెలుస్తూ ఉంటారు, రాముడు కృష్ణుడు తెలుస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి మహాత్ముడైన ఆదిశంకరులుగా తెలుస్తున్నారు, ఒక అరవిందులుగా, ఒక రామకృష్ణ పరమహంసగా కదా, వీళ్ళందరిగా దిగి వచ్చి మనకి మళ్ళీ ఆ వెలుగును గురించి చెప్పడం చేశారు. అలా సూర్యుడు అనేటువంటి వాడు ఈ భూమి మీద ప్రసరించడానికి, దానికి కావలసినటువంటి రిప్రొడక్షన్ జరగడానికి ఒక సంకల్పం చేస్తాడు. సంకల్పం వెనక శక్తి ఉంటుంది. శక్తికి కారణమైనటువంటిది పరమ గురువుల యొక్క ప్రణాళిక. ఈ 7 గురువులు కూడా అంశగా దిగి వచ్చారు. ఎలాగా? ఏ అంశ? సూర్యుని యొక్క అంశ. అంటే సూర్యుని యొక్క కాంతి లోపల నుంచి బయటికి వచ్చారు. ఎందుకని? ఒక మొక్క రావాలంటే సూర్యుని యొక్క కాంతి కావాలి, అప్పుడు జర్మినేషన్ పుట్టుద్ది, అప్పుడు ఒక ప్లాంట్ వస్తుంది, అది ఒక వృక్షం అవుతుంది. అలా వేల వృక్షాలు వస్తాయి కదా. అంటే ఒక ప్రోడక్ట్ వచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, దాని రీజన్ వెనక ఒక సబ్మిషన్ ఉంటుంది. వస్తుందా? అలా లేకపోతే రాదు. అది ఆ సబ్మిషన్ చేసిన తర్వాత ఆ సంకల్ప శక్తికి వెనుక ఉన్న సంకల్ప శక్తి, దాని వెనక ఉన్న శక్తి, ఇది ఒక చైన్ లాగా మనకి నడుస్తూ ఉంటుంది. ఈ సృష్టి అలాగే నడుస్తుంది, అవునా? దీనికి ఆది అంతము లేదు. దానికి మనం ఏం గుర్తుపెట్టుకున్నాము? అ డాట్ అండ్ అ సర్కిల్ కదా. అంటే ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ది అబ్జర్వర్ ఇన్ అ సర్క్యులర్ వే. అది తిరుగుతూ ఉంటుంది. ఈ పరమ గురువులు ఏం చేశారు? ఈ యొక్క సైకిల్ తిప్పడానికి పరమ గురువులు ఇలాగా క్రిందికి రావటం, ఆ సూర్యుని తాలూకు 7 కిరణాలు 7 పరమ గురువులుగా రావటం. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మ విద్య అంతా, ఈ ఆధ్యాత్మానికి కావలసినటువంటి ఆ శక్తి అంతా, మనకు కావలసినటువంటి స్పిరిచువల్ గ్రోత్ అంతా ఇవ్వడానికి వీళ్ళు దివ్యాత్మలుగా ఈ భూమి మీదకి వచ్చారు. అర్థమవుతుందా? సో ఈ సూర్యుడు తాలూకు వెలుగు ఎలా భూమి మీదకి వస్తుందో అలాగే వాళ్ళు ఇక్కడ కార్యాన్ని చేయడానికి భూమి మీదకి లైట్ రూపకంగా వచ్చారు. సో ఈ వెలుగును తీసుకోవడానికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ లైట్ ఉంది లేదా? అది మనకి సౌత్ అమెరికాలో బ్రెజిల్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక ప్రదేశం ఉంది. ఇట్స్ కాల్డ్ అ సీక్రెట్ ప్లేస్ అన్నమాట. సీక్రెట్ ప్లేస్ గా దాన్ని ఉంచారు. దాన్ని ఏమంటారంటే ఇబేజ్ అంటారు. ఒక ప్లస్ గుర్తు తీసుకుని IEBZ అని రాసుకో. ఒక ప్లస్ గుర్తేసి ఈ ఆ కోణంలో చివరిలో EBZ దీని ఏమంటారు? ఇబేజ్. ఇది ఒక ప్రాంతము పేరు. ఏమి ఇది ఏ శాంభవి అంటే శాంభవి శాంభవి. సో మనిషి సూర్యాంతరంగా ఎలా బ్రతకాలి అంటే సూర్యాంతరవర్తిగా ఎలా బ్రతకాలో ఈ చోటులో కొంత ఆధ్యాత్మ సాధన రెగ్యులర్ గా సాగేది పూర్వం. ఈ స్కూల్ పేరు ఏమంటారంటే ఆర్కియన్ స్కూల్ ఆర్ పైథాగరల్ స్కూల్ అంటారు. దీనికి నిజంగా ఏం పేరు లేదు, మనకు ఊరికినే ఒక పేరు మనం పెట్టుకున్నాం. ఈ ఆధ్యాత్మ సాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ సూర్యాంతరవర్తులుగా అంటే సూర్యాంతర్యామిగా అంటే సూర్యనారాయణుడు ఒక బిగ్ సన్, అందులోనొచ్చి వచ్చినటువంటి కిరణాలు ఈ శాంభవి, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సు ఈ శాంభవి అనే పేరుతో
ఈ దానికి అందుకే మనకి ఆ లలితా శాస్త్రంలో శాంభవి శారదారాధ్య అని వస్తుంది. ఇక్కడ ప్రిపేర్ అవుతారనమాట. అంటే ఈ మనుషులందరూ కూడా అంటే ఎలాంటి మనుషులు తయారయ్యారు అక్కడ? చాలా గొప్పదైనటువంటి ఆత్మస్వరూపులుగా, అంటే సూర్యాంతరవర్తులుగా, వీళ్ళే ఆత్మలుగా తయారయ్యారు అక్కడ ఆ ప్లేస్ లో. అందుకని ఇట్ వాస్ వెరీ సీక్రెట్ అండ్ కాల్డ్ as శాంభవి. సో ఇదేం జరిగింది, కొంత జియోగ్రాఫికల్ కండిషన్స్ మార్పులకు లోనైంది కదా, చాలా మార్పులకు లోనైంది. అందుకని ఈ స్థానం వేరే చోటకి మారింది. వీళ్ళందరూ కూడా దివ్యాత్మలుగా మెలుగుతున్నారు కదా. ఇంతకంటే పెద్ద సూర్యగోళంగా వచ్చినటువంటి హయ్యర్ సర్కిల్స్ లో ఉన్న వాటిని ఆపరేట్ చేయడానికి వీళ్ళు మొదలు పెట్టారు. సో వీళ్ళు జియోగ్రాఫికల్ కండిషన్ మార్పు చెంది వేరే చోటకి వెళ్ళింది. సౌత్ అమెరికాలో ఉన్న బ్రెజిల్ ప్రాంతం నుంచి వేరే చోటకి వెళ్ళింది. ఎక్కడికి మార్చబడింది అనంటే ఈ జియోగ్రాఫికల్ కండిషన్స్ వల్ల హిమాలయాస్ లో ఉన్నటువంటి మంగోలియా, సైబీరియా, చైనా అటు పక్కకు మారిపోయింది. క్రొత్తగా ఉండొచ్చు సబ్జెక్టు, బట్ a very nice thing to know about masters. సో ఇలాగా ఒకప్పుడు అది మహాసముద్రంగా ఉండేది. ఈ మహాసముద్రంలో మధ్యలో ఒక ద్వీపంగా ఏర్పడింది. దానినే మన కృష్ణుడు తామరాకు మీద వస్తాడని చెప్తామే, దానికి కారణం అదే. తామరాకు మీద వస్తాడు కలియుగాంతంలో అని చెప్పలా, అది శ్వేత ద్వీపంగా ఉందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి మారింది. అప్పుడు ఉన్నటువంటి మనుషులు ఎలా ఉండేవాళ్ళంటే, అంటే ఈ సూర్యాంతర్వర్తులు ఆత్మస్వరూపంగా నేర్చుకున్నటువంటి విద్య వాళ్ళందరూ కూడా ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్ గా దేవతలతో కాంటాక్ట్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్ గా దేవతలతో మాట్లాడేవారు. ఉదాహరణకి నారదుడితో మాట్లాడాలనుకోండి, నారదుల వారు ప్రత్యక్షం అయిపోతారు, ఆయనతో డైరెక్ట్ గా వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నది ఏంటి, వాళ్ళకి దేవతలకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. ప్రత్యక్షం అవ్వాలనుకుంటే అయిపోతారు అంతే. అంటే అక్కడ ఏముంది, అంత ప్యూరెస్ట్ ఆటమ్ ఫార్మ్ ఉంది అక్కడ. అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ సీక్రెట్. అంటే సత్యలోకం అంటామే, సత్యంగా పిలువబడేటువంటి ఒకానొక చోటు, విచ్ ఇస్ కాల్డ్ ది గాడ్స్ ప్లేస్, కాల్డ్ శంబల. శంబల అనేటువంటి శ్వేత ద్వీపము ఒక సీక్రెట్ సర్వీస్ ని యావత్ భూమికి అంతటికి అందించడానికి ఒక గ్రామంలాగా అది ఏర్పడింది. అది మనం కావాలంటే కనపడదు, ఎవడికి కావాలంటే ఆ వెలుగును చూడాలనుకునేటువంటి వాడికి కనిపిస్తుంది. అది అందరికీ కనిపించేది కాదు, ఇప్పటికీ అది ఉంది. ఎవరు చూడాలనుకుంటే వారికి ఉందమ్మా, ఇట్ ఎగ్జిస్ట్. అర్థమైందా? కానీ కనిపించడానికి చాలా టైం పడుతుంది. సో ఈ ప్రపంచం ఎవరికయ్యా అనంటే చూసేవాడికి కదా. అలాగా అది చూడాలని అనుకునేవాడికి ఇదంతా. సో గుడ్డిగా దాన్ని చూడటం అని కాదనమాట. సూర్యోదయం గుడ్డివాడికి ఉన్నా లేకపోయినా ఒకటేగా, అవునా కదా? కదనే ఉంటుంది అక్కడ, అవునా? మనం చూడలేకపోవచ్చు, కానీ అది అక్కడ ఉన్నది. సో కొంతకాలం తర్వాత ఇదేమైందంటే, అంటే విజ్డమ్ ఈజ్ నెవర్ దాన్ లేట్ బై ఎ సెకండ్ ఇఫ్ యు ఆర్ రెడీ. అప్పుడు అది కనిపిస్తుంది కదా. జ్ఞానం కావాలని పరితపించేటువంటి వాడికి, పొందిన వాడికి ఈ శ్వేత ద్వీపం దానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఆల్ సర్వీస్, ఆల్ సాక్రిఫైస్ ఉండాలి అక్కడ. అలా ఉంటే మాత్రమే అక్కడ ఆ చోటును చూడడానికి కుదురుతుంది. అలాగా ఏమైంది, ఈ పరమ గురువులంతా కూడా కరుణామయంగా, అంత ప్రేమమూర్తిగా
ఉండడం వల్ల వాళ్ళందరూ ఇప్పటికీ అక్కడ ఉన్నారు అని చెప్పడానికి, మన కోసం వాళ్ళందరూ పని చేస్తున్నారని, అలాగే మనం సబ్మిట్ అయితే, అందుకనే విజ్డమ్ ఈజ్ నెవర్ లేట్ దెన్ బై సెకండ్ అంటుంది. మనం రెడీగా ఉంటే ఉంది అక్కడ, మనం రెడీగా ఇంకా లేవు. సో మనం అది రెడీ అయ్యేంత వరకు వాళ్ళు మన కోసం వేచి ఉంటారు, మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి ఒక ఆపర్చునిటీ, ఎలిజిబిలిటీ ఇస్తూ ఉంటారు. అంతే కదా. మన ఇంటి డోరు తలుపు వేసుకుని కూర్చుంటే వెలుతురు ఎలా వస్తుంది ఇంట్లోకి? ఓపెన్ చేస్తే వస్తుంది. అలాగే మాస్టర్స్ కూడా మన ఇంటి పక్కన, డోర్ పక్కనే ఉంటారు. మనం డోర్ ఓపెన్ చేసి వెల్కమ్ చేయాలి. అప్పుడు వాళ్ళు మన దగ్గరికి పక్కనే ఉన్నారు కాబట్టి వస్తారు. దే ఆర్ ఆల్ లైక్ బిగ్ బ్రదర్స్ అంటుంది బ్లావెట్స్కి మాత్రం. దే ఆర్ ఆల్ అవర్ బిగ్ ఎల్డర్ బ్రదర్స్, యూ కెన్ కాల్ దెమ్ అని చెప్తుంది. సో వీళ్ళు ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి విబ్జియోర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో, విబ్జియోర్ తెలుసుగా మీకు, 7 కలర్స్. ఈ 7 కలర్స్, ఈ 7 రంగులు కూడా, ఈ రంగులు అన్నీ కూడా వైట్ కలర్ నుంచి వచ్చాయి. మళ్ళా ఆ 7 రంగులన్నీ కలిపితే వైట్ కలర్ అవుతాయి కదా. ఇది డార్క్ కలర్ అయితే డార్క్ లోకి వెళ్ళిపోతాయి, అంటే ఎక్స్ట్రీమ్ లైట్. ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్ లైట్ చూసాం అనుకోండి ఫిజికల్ కన్నుతోనే, మనకి ఎట్ట కనపడుతుంది? చీకటిగా కనపడుతుంది. అలాగనమాట. సో ఇది డార్క్ లోకి వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ లైట్ కాబట్టి వెళ్ళిపోతాం. సో మాస్టర్స్ అందరూ ఏమంటారంటే, వీఆర్ లైక్ యువర్ బిగ్ బ్రదర్స్, యూ కెన్ కాల్ అస్ అంటారు. సో ఈ 7 మాస్టర్లు కూడా ఒక 100 సంవత్సరాల క్రితం, అంటే 1870 తర్వాత ఈ 7 మాస్టర్స్ గురించి చెప్పారు. ఒక 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఎవల్యూషన్ పాత్ ని ఆ సీక్రెట్ డాక్టర్ ద్వారా పరిచయం చేసిందనమాట. అంటే 1877 ఈ హ్యుమానిటీని ముందుకు తీసుకెళ్ళటానికి వీళ్ళందరూ ఏ ఏ క్షణంలోనైతే వీళ్ళందరినీ మనం పిలుస్తామో వాళ్ళందరూ ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, సో అప్పటి నుంచి మన లైఫ్ మనం మారిపోతుంది. వాటిని గైడ్ చేయడానికి వాళ్ళు వస్తూ ఉంటారో, దాంట్లో కారణంగా మనం ఈ కథని ఒక 100 ఏళ్ళు బిఫోర్ ఈ 7 గురించి సీక్రెట్ డాక్టరీన్ లో అమ్మ బ్లావెట్స్కి మాత మనకి పరిచయం చేశారు. ఎత్తలి అంటే ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఇచ్చి మనల్ని ముందుకి నడిపించారు. ఏది వాళ్ళ కనుసన్నల్లో కాకుండా జరగదు. సో దీన్ని ఉద్దీపన చేయటానికి మనకి మొన్న కనిపించినటువంటి ఐన్స్టైన్ గారు ఒక మాట చెప్పారు. ది ఎండ్ ఆఫ్ సైన్స్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అని చెప్పారు. ఏమండి? సో వాళ్ళు ఎంతో ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ని ఇచ్చి మనం అనుభవించేలాగా చేసి, హ్యుమానిటీని రేస్ చేసి ముందుకు తీసుకెళ్ళి థింగ్స్ ని అరేంజ్ చేసి వాళ్ళు మనల్ని ఈ రోజుకి కూడా నడిపిస్తున్నారు. దీన్ని బ్లావెట్స్కి ఏమన్నారంటే ది ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పారు. దీన్ని ది ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పారు. అంటే ఏ రాజ్యం ఎలా ఉండాలి, ఎంత ముందుకు వెళ్ళాలి, దీన్ని ఈ హ్యుమానిటీని ఎలా రేస్ చెయ్యాలి, ఎంత రేస్ చేస్తే మంచిది, ఎంత రేస్ చెయ్యకపోతే మంచిది కాదు, ఇవన్నీ తెలుసు. అంటే వాళ్ళు ఏం చేశారు? హ్యుమానిటీని రేస్ చేయడానికి చేసినటువంటి పనులలో ఈ సెకండ్ వరల్డ్ వార్ కూడా వాళ్ళకి తెలుసు. సెకండ్ వరల్డ్ వార్ కూడా వాళ్ళే దగ్గర నుండి నడిపించారు. థర్డ్ వరల్డ్ వార్ రాకుండా చూస్తున్నారు. ఇంకా అనివార్యం అయితే కొట్టేస్తారు. ఓకే,
సో ఒక లైట్ ని ఇచ్చారు. ఏమిటది? సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చారు. అంటే ఈ హ్యుమానిటీకి ఇది క్రొత్తది, కానీ వాళ్ళకి అది చాలా 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 పాతది. ఇప్పుడు మనం ఏదైతే లైట్ చూస్తున్నామో, కంప్యూటర్ చూస్తున్నామో, ఇవన్నీ వాళ్ళ నుంచి మనకు వచ్చినటువంటి భిక్షయ్యే. అంటే ఒక ఆలోచన మనకి వచ్చింది అంటే అంతకు పూర్వం ఉన్నది అని అర్థం. అది మనకి అర్థం కావాలి ఏమండి, దాన్ని నాటుకుపోవాలి అని అంటే, అది ఉన్నది అని అంటే అది పూర్వం ఉన్నది అని అర్థం. అంటే పూర్వం ఉన్నటువంటి జాతులు ఎవరున్నారో అంతకు మునుపే ఒక కన్స్ట్రక్టివ్ గా మన మైండ్ ని, థాట్ ని కన్స్ట్రక్టివ్ గా వచ్చేటువంటి ఆలోచనని మనువులు అంటారు కదా. మనువులు అంటే మనస్సు. 14 మనువులు ఉన్నారు. ఇప్పుడు మనకు నడిచేది 7వ మనువు. ఈ మనువులు అన్నిటి ద్వారా వాళ్ళు పని చేయిస్తూ ఉంటారు. అంటే మనకు కావలసినటువంటి సాక్రిఫైస్. ఒక బుద్ధుడిని చూస్తే మనకు తెలుస్తుంది. అంటే బుద్ధుడు ఈ ప్రపంచానికి ఏం చెప్పాడు? నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతాను, ఆకలి ఉండకూడదు అన్నాడు కదా. ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం దొరికేంత వరకు నేను జన్మ ఎత్తుతాను అన్నాడు. చూడండి. అంటే బుద్ధుడు అయ్యేంత వరకు నేను పుడుతూనే ఉంటాను అన్నాడే. అట్లా మనం కూడా బుద్ధుడు కావాలి. సో మనం మంచి థాట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో ప్రపంచం అంతా దాన్ని వాడుకుంటుందిగా. ఇప్పుడు కూడా వాడుకుంటూనే ఉన్నాంగా. ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు వాడుకోరు. అట్లా ఇంకా సైన్స్ అడ్వాన్స్మెంట్ లో ఏమైంది? ఒక అటామిక్ ఎనర్జీని ఎలా వాడుకుంటారో చెప్పారు. దాంట్లో భాగంగా 7లో ఉన్నటువంటి సీక్రెట్ ని రివీల్ చేసింది బ్లావెట్స్కీ మాత. సీక్రెట్ డాక్టర్ లో 7 అనేటువంటి సంఖ్యకి చాలా డీటెయిల్డ్ గా ఆవిడ చెప్పారు. 7 జాతులు ఎందుకున్నాయి, 7 సముద్రాలు ఎందుకున్నాయి, 7 చక్రాలు ఎందుకున్నాయి, 7 లోకాలు ఎందుకున్నాయి, దాని క్రింద ఎలాగ 7 ఉన్నటువంటి సీక్రెట్, ఆ సీక్రెట్ డాక్టర్ని చదివితే మాత్రమే అర్థమయ్యేది. సో ఇవన్నిటినీ కూడా ఏమంటారంటే అట్లాంటియన్ రేస్ అంటారు. ఏమంటారు? ఈ 7 జాతులలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అట్లాంటియన్ రేస్ అంటారు. సో వీళ్ళు ఒక 4 జాతుల్ని శుద్ధంగా తీసుకున్నారు 7లో. అంటే ఎందుకనంటే మిగిలాయి అన్నమాట. ఈ మహానుభావులందరూ, ఈ సిద్ధులందరూ ఉండేటువంటి కాలం, కొంతకాలానికి ఆ దేవతలు, అంటే ఈ అట్లాంటియన్ రేసెస్ ముందని చెప్పాను చూడండి, ఒక అట్లాంటియన్ స్కూల్ ఉంది, పైథాగరస్ స్కూల్ ఉందని. వీళ్ళు ఏం చేశారంటే కొంతకాలం ఆ ఆత్మ స్వభావాలుగా ఉండి ఏదో ఒక స్వార్థం పుట్టింది వాళ్ళల్లో. పుట్టి దీన్ని మిస్యూజ్ చేయడం మొదలెట్టారు. ఏది? వాళ్ళకు కలిగినటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేయడం మొదలెట్టారు. అంటే దాంతో కాంటాక్ట్ మిస్ అయ్యారు మిస్యూజ్ చేసుకోవటం వల్ల. సో దానికి ఒక హాని కలిగింది. వాళ్ళకి వాళ్ళు హాని చేసుకున్నారు. ప్రపంచానికి పెద్దగా ఏమి ఒరిగింది లేదు అక్కడ. అప్పుడు ఏమైంది? ఒక పెద్ద మహాప్రళయం ఒకటి వచ్చింది, విచ్ ఈస్ కాల్డ్ ది హెవెన్లీ వాటర్. ఈ హెవెన్లీ వాటర్ లో మొత్తం అన్ని కొట్టుకుపోయాయి. ఒక్క 4 జాతులు మాత్రం మిగిలాయి. ఇది అట్లాంటియన్ రేస్ లో జరిగినటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. ఇది మనకి పురాణ కథల్లో కనిపిస్తా ఉంటది. మనువు, శతరూప అని కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథల ద్వారా మనకు తెలియవచ్చింది. ఆ తర్వాత అంటే వీటిని సింబాలిక్ గా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పురాణాలన్నీ సింబాలిక్ గా మనం తెలుసుకోవాలని చెప్పుకుంటున్నాం కదా, అలాగనమాట. అలాగా ఈ అట్లాంటియన్ రేసెస్ అన్ని కూడా పోయినాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 4 జాతులు, ఒక 5 జాతులు మిగిలి, ఆ తర్వాత మనకు ఒక 5 సెన్సెస్ గా ఏర్పడ్డాయి. అంటే 5 కాళ్ళు, 5 సెన్సెస్ ఇట్లా ఏర్పడటం మొదలుపెట్టాయి. మళ్ళా సృష్టి ప్రారంభమైందన్నమాట. ఇలాగా మనకి మాస్టర్స్ వర్క్ మళ్ళా డిజైన్ చేసి మళ్ళా రాబడింది.
there is one movie which is called దాని నాకు మూవీ పేరు తెలీదు. ఆ సినిమాలో అదే చూపిస్తాడు. అన్నీ వెళ్ళిపోతాయి, ఒక 4 రేసెస్ మాత్రం మిగులుతాయి. మీకు నాకెప్పుడూ అది చెప్దాం అనుకుంటా కానీ ఆ సినిమా గుర్తురాదు నాకు. అది దీన్ని తీసుకుని ఆధారం చేసుకుని చేశారు. కొన్ని సినిమాలు అర్థం చూడండి, అర్థం కాకపోవడానికి కారణం ఆ డెప్త్ లో ఉన్న సబ్జెక్ట్ వల్ల అర్థం కావు కొన్ని సినిమాలు. అందులో యానిమల్స్ అన్ని వస్తాయి ఆ బోట్ మీదకి. వస్తే ఒక పెద్ద హెవెన్లీ వాటర్ వస్తుంది. అది మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోతాయి. ఏదో 4 ఒక జిరాఫియో ఏదో అట్లాంటివి వస్తాయి. అవా అది కొంచెం దాంట్లోంచి తీసుకుని ఆ లైన్ తీసుకుని ఏదో నాకు పేరు గుర్తులేదమ్మా, అట్లా వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు అంటే ఆ హెవెన్లీ వాటర్స్ అన్ని మొత్తం పోగా అట్లాంటిక్ రేసెస్ అంతా పోయిన తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా ఒక వర్క్ తీసుకురావాలి, కిందకి తీసుకురావాలని ఈ 7 మాస్టర్స్ వచ్చారు. అంటే ఏం చేశారు వీళ్ళు, సెన్సెస్ గా క్రిందికి వచ్చి ఒక దీక్షని ఇచ్చారు. దాన్ని ఒక దీక్షగా అంటారు. దీక్ష అంటే ఏంటి? ఇనిషియేషన్ అంటే ఒక పూజ, లేదంటే ఒక నిప్పుల మీద నడవటం, ఇట్లాంటివన్నీ ఒక దీక్ష ఇచ్చారు. ఒక దీక్ష ఇచ్చి నడిపించారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ స్పెక్ట్రంలో ఉన్నటువంటి లైట్లు ఏదైతే పొరలుగా ఉందో ఆత్మవిద్య. ఆత్మవిద్య ఎప్పుడు కూడా బయటకి వ్యక్తం కాదు, అది లోపల ఉంటది, పొరలలో ఉంటది అనమాట. ఈ భూమి మీదకి ఏదో ఒకసారి ఆ సూర్యుడు మనం అయిపోవడానికి, అంటే ఆ లోగోస్ అయిపోవడానికి వస్తారు. అట్లా మనకు కనిపించినటువంటి ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, వీళ్ళందరూ ఆ ఆత్మ విద్య తెలిసిన వాళ్ళు కదా, ఆ వెలుగులో నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఏమీ పర్సనల్ ఏం లేదు. దెర్ ఇస్ అన్ ఇంపర్సనల్ యాక్టివిటీ, యజ్ఞార్థ కర్మ అంటారు. అలా యజ్ఞార్థ కర్మ చేసినప్పుడు మాత్రమే మనకు ఎంతో కొంత అది టచ్ అవుతూ ఉంటది అనమాట. స్పిరిచువల్ మైండ్ ఆ ఆత్మ వర్తులుగా ఉండటం, ఆత్మలుగా ఉండటం, ఆ లోగోస్ గా ఉండడం అనేది అట్లాగే తటస్థించబడుతుంది అనమాట. అట్లా వీళ్ళకి ఇంపర్సనల్ వర్క్ కాబట్టి, యజ్ఞార్థ కర్మ కాబట్టి ఆ లైట్ వచ్చి అంటే ఆ కిరణాలు ఒక్కొక్క కిరణము ఒక్కొక్క దాన్ని పట్టుకొచ్చారు. ఇప్పుడు మనం ఈ 7 రేస్ ని ఒక్కొక్క కిరణంగా తెలుసుకుంటాం అన్నమాట. వై మాస్టర్స్ హ్యావ్ కమ్ లైక్ దిస్ అని అంటే ఇంత కథ జరిగింది. అంటే ఇది దాదాపుగా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు జరిగినటువంటి కథ, ఇప్పటిది కాదు అమ్మా. కొన్ని వేల కోట్ల ముందు జరిగినటువంటి ఒక కథ. అలాగ మళ్ళీ మనకి ఈ లైట్ రావాలి అని అంటే, మళ్ళీ మనకు అది అర్థం కావాలంటే ఒక్కొక్క ఆ స్పెక్ట్రం నుంచి ఒక్కొక్క లైట్ క్రిందికి వచ్చింది. అది ఒక్కొక్క మాస్టర్ గా మనం చెప్పుకుంటా వెళ్దాం. అంటే ఫస్ట్ రే, ఉదాహరణకి ఫస్ట్ రే ఇంప్లైసెస్ ద రే ఆఫ్ విల్. ద రే ఆఫ్ విల్ అంటే సంకల్ప శక్తి. అది మనం తెలుసుకుంటాం తల్లి. అంటే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే. కొంచెం నేను మీకు టైం ఎక్కువ ఉండొచ్చు, అందుకని మీరు నాకు టైం 6:30కి పెట్టేసుకుందామా. నేను 6:30 కల్లా ప్రేయర్ ముగిస్తాను, లేకపోతే 7 వరకు చేసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ రే, సెకండ్ రే అట్ ద సేమ్ టైం మనం సైమిల్టేనియస్గా వెళ్ళిపోతాం. సంకీర్తన వెళ్ళిపోతుంది, వేదం వెళ్ళిపోతుంది, ఇవి అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. కొంచెం ఫాస్ట్గా చెప్తే గనక నన్ను స్లో చేయండి, అర్థం కాకపోతే అర్థం కాలేదమ్మా అని ఆపండి అమ్మా. లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీకు అర్థం కాలేదనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి, కన్ఫ్యూజన్ కాదు ఇది. స్పిరిచువాలిటీ ఈస్ నాట్ ఎ కన్ఫ్యూజన్, ఇట్ ఇస్ ఎ క్లారిటీ టు యువర్ లైఫ్. మీకు ఆ క్లారిటీ రావడానికి తప్ప మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రం కాదు. కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది, ఎందుకని మనకి సబ్జెక్ట్ కొత్తది కాబట్టి. అదేంటి ఎట్లా అంటున్నారేంటి, మనం స్కూల్లో చదువుకున్నటువంటి మాట వేరు కదా అని అనిపిస్తుంది. సో టర్మినాలజీ మారుతా ఉంటది అనమాట.
ఆ టర్మ్స్ మీరు ఒకేలాగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు నేను ఇండివిజువల్ అన్నాను అనుకోండి, ఇండివిజువల్ అంటే కాన్షియస్ అని ఒక చోట అర్థం, ఇంకొక చోట నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇండివిజువల్ అంటే సెల్ఫ్ సెంటర్డ్ అని చెప్పాను, గుర్తుందా? అట్లుంటది అనమాట. సో మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే శాస్త్ర పద్ధతిలో ఒకటి, యోగ పద్ధతిలో ఒకటి టెర్మినాలజీ ఉంటుంది. 2 పద్ధతులు ఉంటాయి. టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఆన్ ది లోవర్ grade of usage. To understand the same old thing on the highest pedestrian, the same old word వస్తుంది ఇక్కడ, కానీ అది హయ్యర్ కాన్సెప్ట్ లో మనం ఉపయోగించేది. కంగారు పడమాకండి, అర్థం కాకపోతే స్టాప్ చేయండి నన్ను. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది హౌ మాస్టర్స్ కేమ్ ఆర్కియన్ స్కూల్ నుంచి, ఎక్కడి నుంచి అట్లాంటియన్ రేసెస్ కి మళ్ళా జాగ్రత్తగా వచ్చి, మళ్ళా దాంట్లో నుంచి ఒక్కొక్క రేగా పుట్టి వాళ్ళు మనకు తాలూకు సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసి, ఎక్కడ యుద్ధం రావాలి, ఎక్కడ యుద్ధం రాకూడదు, ఎక్కడ వర్షం పడాలి, ఎక్కడ వర్షం పడకూడదు, అన్ని వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. వాళ్ళే మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అందుకని రోజు పొద్దున్న లేవంగానే సూర్యుడికి నమస్కారం పెట్టండి. నమస్కారం పెడితే మీకు ఒక నమస్కారం, నమస్కారం పెట్టలేదు అనుకోండి మీకు 2 నమస్కారాలు. సో ఇది తల్లి, రోజు సూర్యుడికి నమస్కారం పెట్టండి. ఒకటి, ఆయన దివ్య సంకల్పమే మన సంకల్పం అవుతుంది. సంకల్పాలన్నీ మీరు చేసిన సంకల్పాలు నెరవేరవు, అర్థమైందా? మీరు చేసిన సంకల్పం నెరవేరింది అని అంటే అది ఆయన సంకల్పం అయింది కాబట్టి నెరవేరింది. చూసుకోండి, మీ సంకల్పాలన్నీ నెరవేరుతున్నాయా? నెరవేరు. ఎందుకు నెరవేరు? అది మీది, ఆయనది కాదు. అందుకని చాలా మంది చెప్తా ఉంటారు కదా, దేవుడు, నేను ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిచాడండి అంటారు. తప్పు, ఆ సామెత తప్పు. ఏం చెప్పాలి? దేవుడు ఏది తెలిస్తే నేను అది తలుస్తాను, అట్లుండాలి. అది సంకల్పం అవుతుంది, అది 10 మందికి ఉపయోగపడుతుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది. అట్లా ఉండాలి మన వర్క్. అర్థమైందా? మాస్టర్స్ అందరూ కూడా దే హ్యాడ్ నో పర్సనల్ జాబ్ ఎట్ ఆల్. They are all on the impersonal work. They are all on the sacrifice, self-sacrifice ని, సర్వీస్ ని వాళ్ళ మోటివ్ గా పెట్టారు. సో కొంచెం గనక ఆ కైండ్ ఆఫ్ మైండ్ ని గనక మనం రబ్ చేస్తే తప్పకుండా ఇవి అర్థం కాకుండా పోవు. వై? బికాస్ యు ఆర్ ద సూర్య అంతర్వర్తి. మీరే అది గనుక అర్థం కాకపోవటం అంటూ ఏముండదు. కొంచెం లేట్ అవ్వచ్చు, దీని అప్లికేషన్ లో కొంచెం సిన్సియారిటీ లేకపోవచ్చు, లేదా ఆ అప్లికేషన్ లో చేయాలని అనిపించకపోవచ్చు. ఎందుకని? కొంతమంది ఈ విద్యను ఎందుకు వింటారంటే కొంత భయం పోవడానికి వింటారు. అది కూడా మంచిదే అని చెప్తాను. అట్టయినా వింటున్నాడు వీడు, లేకపోతే లిటిగెంట్ కదా, వాడు వినడు. ఆ భయం చేతనో ఆ భక్తి చేతనో ఎట్టగొట్టగా నామస్మరణ చేస్తా ఉంటే ఎప్పటికొకప్పటికి వాడు వస్తాడు ఇక్కడికి అనే ఆపేక్షతో ఎట్టైనా రెండురంట. కొండ మీద చాలా మంది ఉంటారు కదండి, అట్లా మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది. అయ్యి బాబోయ్, మీరు అందరూ అంటారు వచ్చి నా దగ్గరికి, అమ్మా అంత రాచకం అక్కడ జరుగుతుంటే స్వామి ఏమమ్మా చేస్తా ఉన్నాడు. అప్పుడు మేము చెప్తాం అనమాట, నాయన వాళ్ళందరూ కనుక కొండ కింద ఉన్నారనుకోండి మొత్తం సర్వనాశనం అయిపోద్ది ఇదంతా, అందుకే ఆయన అక్కడ పెట్టుకున్నాడు అని చెబుతాం. అంతే కదా. గురువు గారి దగ్గర మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ గురువు గారి దగ్గర పోయి వీళ్ళు చెప్తారు చాడీలు, గురుగారండి వీడండి ఎన్ని మ్యానిపులేషన్స్ చేస్తున్నాడండి అని. ఒరే వాడు ఇక్కడే ఉన్నీరా, ఇక్కడే ఉంటే సేఫ్. వీడు కనుక బయటికి వెళ్ళాడు అనుకో మొత్తం నాశనం చేస్తాడు. వీడు ఇక్కడ ఉన్నాడు అనుకో ఇక్కడే నాశనం అవుద్ది ఇదంతా. కొంచెం వీడు బజార్లోకి వెళ్ళాడు లేకపోతే సొసైటీలోకి వెళ్ళాడంటే మొత్తం పాడు చేస్తాడు వీడు అని చెప్తాడు ఆ గురువు గారు. పెట్టుకుంటారు మరి గురుగారు కొంతమంది అట్ట మోస్తా ఉంటారు. ఏం చేస్తారు, తప్పదు. ఏం కాదు, ఆయనకేం కాదు, వాడికి ఎప్పటికో చిన్న ట్రాన్స్ఫర్మేషన్, ఎప్పుడో టక్కని వెలుగుద్ది వాడికి. ఇక అప్పటి నుంచి మానేస్తాడు. ఆ గురువు స్పర్శ, దర్శనము, ఏమండి ఆశీర్వచనము సంపూర్ణంగా ఉంటే ఇక అసలు తిరిగేలేదు. అట్లా ఉండాలి తల్లి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు చాలా టైం అయింది కాబట్టి
తల్లి నెక్స్ట్ క్లాస్ నేను 6:30కి జాయిన్ అయిపోతాను. నా టైం 6:30. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే లీవ్ తీసుకుంది. షల్ వి టేక్ లీవ్? యా, గుడ్. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ.